హరే కృష్ణ అండి. నిన్న చెప్పిన పొడుపు కథకు రామచిలుక. వాన లేకుండా ఎండ లేకుండా పచ్చగా ఉండిద్ది, నోరెప్పుడు ఎర్రగానే ఉండిద్ది కాబట్టి రామచిలుక. ఈరోజు అడిగే పొడుపు కథ, ఎర్రోడు వస్తే నల్లోడు పారిపోతాడు. ఏంటో అది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. నేను కామెంట్స్ చూసి మీకు తెలియకపోతే రేపు చెప్తాను. ఈరోజు ఒక చిన్న భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం గురించి చెప్పుకుందాం. 1000 ఆవుల మంద ఉన్నా కూడా దూడ ఖచ్చితంగా తన తల్లి ఎక్కడుందో తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పాపం పుణ్యం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అందుకని ఫ్రెండ్స్, మనం చేసే పాప పుణ్యాల వల్ల దూడ ఏ విధంగా అయితే తన తల్లిని గుర్తిస్తుందో, అదేవిధంగా మనం చేసే పాప పుణ్యాలు కూడా మనల్ని గుర్తిస్తాయి. కాబట్టి అందరం పుణ్యాలే చేద్దాం ఫ్రెండ్స్. ఏముంది, పాపం ఎందుకు, పాపం చేయడం ఎందుకు, మనం మళ్ళీ అది మనల్ని వెతుక్కుంటూ రావడం ఎందుకు, మనల్ని శిక్షించడం ఎందుకు చెప్పండి. అదే పుణ్యం చేసుకున్నామనుకోండి, ఆ కృష్ణ భగవానుని వల్ల మనకి మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మనం అనుకుంటారు ఈరోజు ఏదో చేసాంలే, ఎవరు చూశారు, మనం ఎవరైనా చూసారా, ఈరోజు ఇది చేయడం వల్ల మనకు 10 రూపాయలు వచ్చినాయి, చాలే అబ్బా అనుకుంటారు. కానీ దేవుడు ఎప్పుడు, కృష్ణుడు ఎప్పుడు మిమ్మల్ని చూస్తూనే ఉంటాడు. ఆ 10 రూపాయలకి తోడు మీకు ఇంకొక 10 రూపాయలు తీసుకొని దారి వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చి చేరుతుందన్నమాట. కనుక మనం ఎప్పుడూ పాపాలు చేయకుండా పుణ్యాలు చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.